కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం పుచ్చగట్ట గ్రామంలో నిన్న రాత్రి కోదండరామస్వామి రామాలయ ప్రాంగణమందు విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో సువాసినులచే సింధూర కుంకుమ పూజ రుద్రాభిషేక మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా దుర్గావాహిని జిల్లా సంయోజక్ శ్రీమతి అంబటి తులసి వసుంధర, మాతృశక్తి జిల్లా సంయోజక్ శ్రీమతి గొట్టిముక్కల సాయిలత, కృష్ణా జిల్లా కార్యదర్శి వారి రాజశేఖర్, జిల్లా కార్యాలయ ప్రముఖులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, మత మందిర ప్రముఖులు శ్రీ ప్రసన్నాంజనేయులు, జిల్లా కోశాధికారి కోట శ్రీకాంత్, బజరంగ్ దళ్ జిల్లా సభ్యులు శ్రీరామ్ శర్మ, పరిషత్ జిల్లా సహకార్యదర్శి పిచ్కా శంకర్రావు, చెల్లపల్లి పరిషత్ ప్రఖండ సభ్యులు అడపారాది, అలాగే పరిషత్ ప్రాంత సమరసత సహ ప్రముఖ లింగం బసవ శంకర్రావు, మోపిదేవి మండల అధ్యక్షులు అర్జా ఏడుకొండలు, అలాగే ఎస్సీ ఎస్టీ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి జాషువా తదితర హిందూ సంఘాల ప్రతినిధులు పాల్గొని కార్యక్రమంలో ఆలయ కమిటీ వారు భక్తులకు ప్రసాద వితరణ జరిపారు. వాటర్ అరేంజ్ చేయాలి, అందరికీ గ్లాసులు ఇవ్వాలి, ఆచరణ చేసుకోవాలి కదా. చేయండి, ఏమేంటి అరేంజ్ చేసేయండి, మనం అరేంజ్ చేసుకోవాలి. మిలేనా రే అమ్మా అరటిపళ్ళు అంత తెచ్చారా? అరటిపళ్ళు లోపల ఉన్నాయండి. సరే సరే, వీళ్ళకి ఇంకేమి అరేంజ్ చేయాలో చూడండి. ముందు వాళ్ళకి అరేంజ్ చేస్తే పూజ మొదలు పెట్టుకుంటారు, పూజలు మొదలు పెడతారు. రూపు లేదు, మళ్ళీ రుద్రాక్ష పిల్లలకి అందరికీ కూడా జై శ్రీరామ్ అండి. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మన సువాసినులచే ఈరోజు రామాలయంలో సింధూర్ కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సింధూర్ కుంకుమ పూజ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత సంవత్సరం కాశ్మీర్లో పెహల్గామ్లో హిందువుల్ని ఏరి చంపడం జరిగింది. అది మీరందరికీ కూడా తెలిసిన విషయమే. ఈ విషయం గురించి కూడా భారత ప్రభుత్వం సదరు టెర్రరిస్టుల్ని అణచివేసి వాళ్ళని పూర్తిగా నిర్మూలించడం జరిగింది. ఆ కార్యక్రమం పేరే సింధూర్ అని పెట్టడం జరిగింది. అదేవిధంగా అప్పటి నుంచి కూడా విశ్వ హిందూ పరిషత్ ప్రతి ప్రాంతంలో కూడా
ఇదే సింధూర్ కుంకుమ పూజ అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీని ఉద్దేశం ఏంటంటే గ్రామంలోని ప్రతి మహిళ సింధూర్ కుంకుమతోనే కళకళలాడుతూ ఉండాలి, వాళ్ళ కుటుంబం వాళ్ళు సౌభాగ్యంతో ఉండాలి, ప్రతి హిందువు కూడా సంతోషంగా ఉండాలి, ఆ రాముడి దయ మనందరి మీద ఉండాలి అనే ఉద్దేశంతో, అమ్మవారి దయ కూడా మన మీద ఉండాలనే ఉద్దేశంతో సామూహికంగా వర్గ కుల భేదాలు ఏమీ లేకుండా అందరూ కూడా హిందూ బంధువులం అందరం కూడా గడప లోపలే కులం గడప బయట హిందువులం బంధువులం అనే వినాదంతోనే మేమందరం కూడా మనందరం కూడా ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీనికి ఏ విధమైన భేదాలు లేవమ్మా, ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొనవచ్చు. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం విశ్వ హిందూ పరిషత్ వారి ఉద్దేశం ప్రకారంగా ప్రతి మహిళ కూడా నుదుటిన సింధూరంతో కలకల్లాడుతూ ఉండాలి, వాళ్ళ కుటుంబం కూడా బాగుండాలి. ఆ ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. జై ఇది మనం మహాభారతం చదివాం, రామాయణం చదివాం, విన్నాం. ఇప్పుడు రాముడు వారి యొక్క రామాలయంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. వాల్మీకి, జాంబవంతుడు వీళ్ళందరూ ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందినటువంటి వారే. వారి ద్వారానే ఈ మహా కావ్యాలు రచించబడ్డాయి. కానీ కాలక్రమేణా ఏమవుతూ వచ్చిందంటే, ముఖ్యంగాను ఈ ఎస్సీలు కానీ ఎస్టీలు వీరందరూ పూజించేది అమ్మవారిని. ఎందుకంటే అమ్మవారు శక్తివంతురాలు, కరుణామయురాలు. అందువలన ఎన్నో పేర్లతోటి వీళ్ళని 101 అక్కా చెల్లెల్ని వారి యొక్క తత్వాన్ని బట్టి వారికి ఏర్పాటు చేసినటువంటి కాదు, వారు ఆ తత్వాన్ని బట్టే వారి యొక్క పేర్లు ఉండటం జరిగింది. వారాహి అమ్మ, కాళీమాత, సప్తమాతృకలు, దశమహావిద్యలు ఇవన్నీ అమ్మవార్ల నుంచి వచ్చినాయి. అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. ఎస్సీ వర్గీయులు ఎక్కువగా గొంతేనమ్మ యొక్క పూజ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత 3 రోజులు పూజ కార్యక్రమాలు అయిన తర్వాత నిమజ్జనం చేయటం ఇవన్నీ చేస్తారు. మనకు ఒక్కరు చెప్పండి, 3వ రోజున నిమజ్జనం ఎందుకు చేస్తున్నారు? వారి యొక్క శక్తిని మనం ఉంచుకుని మనం భరించలేము కాబట్టి ఆ పూజా కార్యక్రమాలు చేసి వారిని నిమజ్జనం చేయటం అనేది జరుగుతుంది. అట్లాగే వినాయకుడిని కానీ ఇవి కానీ. అయితే ఈ గొంతేనమ్మ ఈ అమ్మవారిని పూజ చేస్తూ తర్వాత సాత్విక దేవుడు అయినటువంటి రాముల వారిని ఆరాధించడం జరిగింది. ఎందుకు ఆరాధించడం జరిగిందంటే, రామాయణంలో అన్ని బంధుత్వాలు, అన్న చెల్లి, అక్క, తమ్ముడు, భార్య, భర్తలు వీరందరి యొక్క ధర్మంతో ఏ విధమైతే జీవిస్తారో ఆ విధంగా ఉన్నారు. కాబట్టి ఆ అమ్మవారిని పూజిస్తూ మళ్ళా సాత్విక దేవుడు అయినటువంటి రాముల వారిని పూజించడం జరుగుతుంది. అందువలన ప్రతి ఎస్సీలు ఎస్టీలు ఉన్నటువంటి చోటన ఈ రామాలయం నిర్మాణాలు జరుగుతూ వచ్చినాయి. ఆ యొక్క సంస్కృతిని, ఆ యొక్క హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ ఇప్పుడు కమిటీలుగా ఏర్పడినటువంటి వాళ్ళందరికీ, వారికి సహకరిస్తున్న విహెచ్పి కార్యకర్తలకి, సామాజిక సమరత వేదిక, ఎస్ఎస్ఎఫ్ వీళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ నేను ముగిస్తున్నాను. ఓం శాంతి 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 की भारत माता की, गो माता की, गंगा माता की, श्री राम जन्मभूमि की, श्री कृष्ण जन्मभूमि की, काशी विश्वनाथ की, पवन सुत हनुमान की, बोलो भाई सप्तोम की, बोलो भाई सप्तोम की। धर्म की जय हो, अधर्म का नाश हो, प्राणियों में सद्भावना हो, विश्व का कल्याण हो, गोवंश हत्या बंद हो, धर्मांतरण बंद हो, भारत अखंड हो। हर हर महादेव। ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద।